గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో తన ఎమ్మెల్సీలు తర్వాత ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఒక కీలకమైన వ్యాఖ్య చేసిన నేపథ్యంలో దాని మీద ఈరోజు అసెంబ్లీ దగ్గర ఆ ఎమ్మెల్సీలు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఒక ఓపెన్ ఛాలెంజ్కి సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఓపెన్ ఛాలెంజ్ అయితే విసురుతున్న పరిస్థితి. ఒకటి, పులివెందుల బై ఎలక్షన్కి మేము సిద్ధంగా ఉన్నాం, అవసరమైతే మీరు దానికి తగ్గట్టుగా మీరు రెఫరెండంగా తీసుకునే దీనికి సిద్ధంగా ఉంటే ఫర్దర్గా మేము ఏం చేయాలనేది కూడా ఆలోచించడం, దానికి మా నాయకుడు పర్లేదు మేమే మాట్లాడుతున్నామని చెప్పి ఎమ్మెల్సీ రఘు మాట్లాడుతున్నారు. అలాగే రమేష్ కూడా ఇక్కడ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇది ఈరోజు మీరు చాలా సీరియస్ ఇష్యూ తలెత్తారు. బేసిక్గా ఒకటి చూసుకుంటే ఒక కొత్త మళ్ళీ బై ఎలక్షన్కి రాష్ట్రంలో జరగబోతుంది అనే ఒక నాందికి ఏదైతే చర్చ జరుగుతుందో దానికి మీరు ఒక ఛాలెంజ్ విసిరడం ద్వారా జరిగిన ఈ రెఫరెండం ఏ విధంగా చూస్తారు? ముందుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారన్నారు, అది తప్పు. ఆ రోజు ఆయన చెప్పింది ఏంటి, మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారంట. ఆయన చెప్పిన సందర్భంలో నన్ను డిస్క్వాలిఫై చేసే పక్షంలో మేము అందరం మా 11 మందితో పాటు ఎంపీలను కూడా రాజీనామా చేపిస్తా అని చెప్పడం జరిగింది. కానీ మేమేం చెప్తున్నాం, భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఇట్లా జరిగింది ఎక్కడ లేదు. ఈరోజు మీరు పదే పదే డిస్క్వాలిఫై చేద్దాం, మీరు అనవసరంగా జీతాలు తీసుకున్నారని కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు. మేము చెప్పేది ఏంటి, 2 సంవత్సరాలు మీరు అసెంబ్లీకి రాలా, 2.5 సంవత్సరాలు సుమారుగా మీరు రోజు జీతాలు మీరు కూడా తీసుకున్నారు. ఆ రోజు మీరు వ్యక్తిగత కారణంతో మీ కుటుంబ సభ్యులను దూషించామని మీరు అసెంబ్లీ ఎగ్గొట్టి పారిపోయారు. మేమేం అడుగుతున్నాం, ప్రజల తరపున మాట్లాడడానికి మాకు తగిన సమయం కేటాయించమని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. దీంట్లో న్యాయ పోరాటం కూడా చేస్తున్నాం దీని గురించి, అయినా కూడా మీరు స్పందించట్లా. మీరు పదే పదే మాట్లాడే బదులు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా మేము చేపిస్తాం పులివెందుల నుంచి, కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాలతో మీరు ఎన్నిక నిర్వహించండి, దీన్ని రెఫరెండంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకు భయపడదు. ఈ పార్టీ పుట్టిందే ఉప ఎన్నికలతో, ఈ పార్టీ బలపడిందే ఉప ఎన్నికలతో. అటువంటిప్పుడు ఉప ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడిద్ది? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ప్రజల తీర్పు కోవడానికి సిద్ధంగా ఉంటారు. అంటే బేసిక్గా ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మీ నాయకుడు నిన్న మీ ఎమ్మెల్యేల అంతర్గత మీటింగ్లో మాట్లాడిన ఇష్యూ కావచ్చు, లేదు ఇప్పుడు మీరు బాహాటంగా మీడియాకు ముందుకు వస్తున్న మాటల్లో ఒక రకంగా బై ఎలక్షన్కి ఆంధ్రప్రదేశ్లో రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అందులో మీరు ఓపెన్గా ఛాలెంజ్ కూడా చేస్తున్నారు కదా. అంటే ఈ బై ఎలక్షన్ ద్వారానే ఇప్పుడు దాకా రేపు జరగబోయే అంటే ప్రజల్లో ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో ప్రభుత్వం మీద అసంతృప్తి ఏమన్నా ఉందా అనే అంశాన్ని తెర మీదకి తీసుకుని వచ్చే ఒక భాగం ఏమన్నా అనుకుంటున్నారా దీనికి సంబంధించి? మీరు ప్రభుత్వం ఏం చెప్తుంది, సూపర్ 6 అని చెప్పి సంబరాలు చేస్తున్నారు. మీరు నిజంగా సూపర్ 6 అమలు చేస్తుంటే, ప్రజల్లో మీకు నిజంగా అంత గ్రాఫ్ పెరుగుంటే మీరు రండి బై ఎలక్షన్స్కి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తుడిచిపెట్టుకుపోయిద్ది. మీకు ప్రతిపక్షమే లేకుండా మీరు భవిష్యత్తు అంతా కూడా పరిపాలించుకోవచ్చు. మీరు నిజంగా అంత పరిపాలన చేస్తుండి ప్రజలకి నిజంగా ఉపయోగపడ్డామని నమ్మకం, ధైర్యం మీకుంటే మీరు రెఫరెండంగా తీసుకొని మీరు రమ్మని చెప్తున్నాం. దీనికి ఇది మీ వ్యక్తిగతం అనుకోవాలా, లేదు పార్టీ స్ట్రాటజీ అనుకోవాలా, లేదు రఘు మాట్లాడిన తర్వాత తలసరి రఘు ఒక మాట చెప్పిన తర్వాత అది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా చాలామంది ఫీల్ అవుతుంటారు మీ పార్టీలో. సో అటువంటి యాంగిల్లో జగన్ వ్యాఖ్యలుగానే భావించాల్సిన పరిస్థితి ఉంది. నిజంగా ఇది జగన్ కంట్రోల్లో ఉండి జగన్ ఆయనకి తెలిసే ఇది మీరు బయటకు మాట్లాడుతున్న పరిస్థితి లేదు. మీరేం చెప్తున్నారు, పదే పదే మేము డిస్క్వాలిఫై చేస్తాం అంటే దానికి సమాధానంగా మేము చెప్తున్నాం, మీరు డిస్క్వాలిఫై చేయాల్సిన పని లేదు, మీరు ఈ ఛాలెంజ్కి సిద్ధపడండి అని చెప్పి మేము చెప్తున్నాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆయన ఒప్పిస్తామని కూడా దీంట్లో చెప్పాం. ఆయనతో చర్చించి మాట్లాడే మాటలు కాదు, ఖచ్చితంగా మేము ఆయన ఒప్పించగలం. మీరు రెఫరెండంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తాం పులివెందులు ఓడిపోతే అని చెప్పి మీరు చెప్పండి, కేంద్ర సాయుధ బలగాలతో ఎన్నిక నిర్వహించడానికి సిద్ధంగా అండి, ఖచ్చితంగా మేము మా ఛాలెంజ్కి నిలబడి ఉంటాం. రైట్ సార్. ఇది రమేష్ గారు, ఒక్క నిమిషం. మీరు మీ ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్లో కొంత సీరియస్ మీ ఎమ్మెల్సీలు, అందులో తలసరి రఘు మీ సీనియర్ మాట్లాడిన వ్యక్తులు కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటే దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా? మీ పార్టీ హోల్ డెసిషన్గానే దీన్ని భావిస్తున్నారా మీరు? ఇందాక మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు మేము మా నాయకుని ఒప్పించుకుంటాం, మీరు మా ఛాలెంజ్కి ఒప్పుకుంటారు. అంటే పులివెందుల మీరు ఎంతసేపు ఉన్నా కూడా డిస్క్వాలిఫై చేస్తారు అంటున్నారు. మీరు అంత చేయాల్సిన అవసరం లేదు. పులివెందుల బై ఎలక్షన్స్కు మా నాయకుని మేము ఒప్పించుకుంటాం. సెంట్రల్ ఫోర్స్తో పేపర్ బ్యాలెట్తో మీరు ఎలక్షన్ జరిపించండి. మేము భారీ ఎత్తున మెజార్టీతో మేము గెలిస్తే మీరు మీ ప్రభుత్వాన్ని, మీ కుటుంబ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా? ఈ ఛాలెంజ్కి ఒప్పుకుంటే మేము మా నాయకుని మేము ఒప్పించి మేము ఖచ్చితంగా ఎలక్షన్ పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని చేయని హామీలు, అంటే హామీలు సూపర్ 6
లేకపోతే సూపర్ 7 ఇవన్నీ ప్రజలకు తీసిపోయినాం, మా మీద ఇంత ఒక్కసారి వీళ్ళు పబ్లిక్లో వెళ్ళి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. మొట్టమొదటి హామీ ఇందాక నేను మాట్లాడి మొట్టమొదటి హామీ నిరుద్యోగ వృద్ధి ఇంతవరకు ఇవ్వలేదు. కానీ ఏ పథకాలు చేయకుండా ఈరోజు సంబరాలు మటుకు జరుపుతున్నారు. ఇది కేవలం వాళ్ళు ఏదో చేయాలనే ఉద్దేశంతో చేస్తే, కానీ ఏ దానికి మేము భయపడేది లేదు. 2.5 సంవత్సరము వాళ్ళు అసెంబ్లీకి రాకుండా బయట నుంచి ఏవేవో మాటలు మాట్లాడు. కానీ ఈరోజు మేమేమంటున్నాం, మేము అసెంబ్లీకి వస్తాము, ప్రజలు గొంతు విప్పడానికి మాకు సరైన సమయం ఇవ్వండి అని మా నాయకుడు అడుగుతున్నారు. అంటే దీంట్లో ఈ రెండు చూస్తేనే మీకు ఎంత వ్యత్యాసం ఉందో తెలుస్తుంది అనమాట. మేము ప్రజలు గొంతు విప్పడానికి మేము సమయం అడిగితే వీళ్ళు ఈరోజు సమయం ఇవ్వడం లేదు. దానికోసమే ఈరోజు ఇన్ని నాటకాలు చేస్తాం. మళ్ళీ అగైన్ ఓపెన్ ఛాలెంజ్ టు కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాం, పులివెందుల బై ఎలక్షన్కు మా నాయకుడు మేము ఒప్పిస్తాము ఖచ్చితంగా. మేము గెలిస్తే మీరు ప్రభుత్వాన్ని రద్దు చేస్తారంటే చెప్పండి, మా నాయకుడు మేము ఒప్పించుకుంటాం. కానీ సెంట్రల్ ఫోర్స్తో రావాలి. కానీ ఇక్కడ టీడీపీ కూటమి నాయకులు ఒక మాట మిమ్మల్ని చెప్తుంది ఏంటంటే, లోపలికి రావడానికి భయపడిపోయి కనీసం మమ్మల్ని ఎదుర్కోనలేక మీ నాయకుడు మీరు ఎమ్మెల్యేలు ఎవరు రావట్లేదు అనేది వాళ్ళు బలంగా మీరు చెప్తున్నారు. కానీ ఈరోజు మీరు ఏం చెప్తున్నారు, పులివెందుల్లో కానీ నిజంగా మేము కానీ మీరు కానీ సిద్ధపడితే మేము కూడా సిద్ధంగా ఉన్నాం, మేము రెఫరెండంగా తీసుకుందాం దీన్ని అనేది మీరు మాట్లాడు. నిజంగా అటువంటి భయం ఏమన్నా కనపడుతుందా మీకు ఏమన్నా పార్టీలో? నేను ఇందాక మీకు ఇది క్లియర్గా చెప్పాను. నేను ఓపెన్ ఛాలెంజ్, మీరు సమయం ఇవ్వండి, మా నాయకుడు వస్తాడు. మీరు చేసే ప్రతి పనిని ఎండబెట్టే బాధ్యత మా నాయకుడు తీసుకుంటారు. మా నాయకుడు వచ్చి ఎక్కడ మాట్లాడతాడన్న భయంతో మీరు మాకు సమయం ఇవ్వడం లేదు. మేము ఎందుకు సమయం అడుగుతున్నాం? ప్రజలు గొంతు చెప్పడానికి, మీరు చెప్పిన హామీలు నెరవేర్చడం లేదు, దాని గురించి ప్రజలు వాయిస్ చెప్పడానికి మేము ఈరోజు సమయం అడుగుతాం. మీరు సమయం ఇవ్వకుండా మమ్మల్ని అనడం ఎంతవరకు భావ్యం అనేసి మీ ద్వారా వాళ్ళని అడుగుతాం. ఇది వైసీపీ ఎమ్మెల్సీలు కుటుంబ ప్రభుత్వానికి ఒక డిమాండ్, ఓపెన్ ఛాలెంజ్గా మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఏదైతే పులివెందుల బై ఎలక్షన్కి సంబంధించి విషయంలో మీరు కానీ సిద్ధపడితే మేము కూడా సిద్ధం అనేది వాళ్ళు చాలా క్లియర్గా మాట్లాడుతున్న పరిస్థితి. ఇది అవసరమైతే మా నాయకుడిని బై ఎలక్షన్కి తీసుకునేదానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం, మేము ఆయన్ని ఒప్పించి పులివెందుల బై ఎలక్షన్కి పోటీ చేయడానికి సిద్ధపడతాం, మీరు రెఫరెండంగా తీసుకుంటారా అనేది వైసీపీ ఎమ్మెల్యేల డిమాండ్. చూడాలి, రాజకీయ వేడి రాసుకుంది, బై ఎలక్షన్స్ ఎంత త్వరలో ఎలక్షన్ రాబోతుంది, దీని మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వాటర్ స్టూడియో తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.